హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ స్కీమ్స్ ఫర్ ప్రిలిమ్స్. మనం మినిస్ట్రీ వైజ్గా ఈ పర్టికులర్ సిరీస్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. వీఆర్ డన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రెజెంట్ వీఆర్ డీలింగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో ఎవరైనా సరే ప్రీవియస్ సెషన్స్ కానీ చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఇంపార్టెంట్ స్కీమ్స్ ఫర్ ప్రిలిమ్స్ అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట ప్లేలిస్ట్. ఆ ప్లేలిస్ట్ని ఓపెన్ చేసి ఫస్ట్ సెషన్ నుంచి అన్నీ కంప్లీట్ చేసుకుంటూ రండి. అప్పుడైతే మీకు ఈ పర్టికులర్ స్కీమ్స్ అన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయి. ఓకేనా? రైట్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రోగ్రామ్ ఏంటంటే ఈ రకం. సో ఈ రకం అని చెప్పి ఒక వెబ్ పోర్టల్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి పాయింట్స్ మనం తెలుసుకుంటే సరిపోతుంది. సో వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ వెంకట్. సో ఒకసారి లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూడండి. సో ఇదే అనమాట ఈ రకం అంటే. సో నేమ్ వచ్చేసరికి ఈ రకం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఏ వెబ్ పోర్టల్. ఇది ఒక వెబ్ పోర్టల్ అనమాట. సో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2017. 2017లో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఇట్ వాజ్ డెవలప్డ్ బై ఎంఎస్టీసీ. ఎంఎస్టీసీ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఎంఎస్టీసీ అంటే ఏంటంటే మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్. ఓకేనా? మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఈ పర్టికులర్ వెబ్ పోర్టల్ని డెవలప్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ సిఆర్డబ్ల్యూసి. సిఆర్డబ్ల్యూసి వాళ్ళ యొక్క హెల్ప్ కూడా తీసుకున్నారు. సార్ సిఆర్డబ్ల్యూసి అంటే ఏంటి? సిఆర్డబ్ల్యూసి స్టాండ్స్ ఫర్ సెంట్రల్ రైల్ సైడ్ వేర్ హౌస్ కంపెనీ లిమిటెడ్. ఓకేనా? సో సెంట్రల్ రైల్ సైడ్ వేర్ హౌస్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ పర్టికులర్ వెబ్ పోర్టల్ని తీసుకురావడం అనేది జరిగింది. ఓకేనా? సో ఒకసారి ఫుల్ ఫామ్ని మనం డీకోడ్ చేద్దాం. సో ఈ రకం ఇదే కదా నేమ్. సో ఫుల్ ఫామ్ ఒకసారి చూద్దాం. సో ఈ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్. ఎస్, మనందరికీ తెలిసిందే. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్. సో నథింగ్ బట్ మనం ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని ఒక వెబ్ పోర్టల్ని అయితే తయారు చేయడం జరిగింది. పర్ఫెక్ట్. సో ఆర్ఏ స్టాండ్స్ ఫర్ రాష్ట్రీయ అండ్ కే స్టాండ్స్ ఫర్ కిసాన్ అండ్ ఏఎం స్టాండ్స్ ఫర్ అగ్రికల్చర్ మండి. అంటే నథింగ్ బట్ ఇది ఒక ఆన్లైన్ అగ్రికల్చర్ మండి లాంటిది అనమాట. సో మండి అంటే ఏంటి, ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్స్లో చెప్పాను. సో ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసిన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దాన్ని అమ్మటం అండ్ ఆ ప్రొడ్యూస్ని కొనడానికి కొంతమంది వస్తారన్నమాట. సో ఈ ప్లేస్ని మనం మండి అని చెప్పి పిలుస్తామన్నమాట. ఏపీఎంసీస్ అని చెప్పి కూడా మనం పిలవటం అనేది జరుగుతుంది. రైట్. సో అది ఫిజికల్గా జరుగుతుందన్నమాట. అది ఒక ఫిజికల్గా జరుగుతుంది ట్రేడింగ్ అనేది. బట్ ఇక్కడ బయ్యింగ్ సెల్లింగ్ ఎలా జరుగుతుందంటే వెబ్ పోర్టల్లో జరుగుతుందన్నమాట. ఆక్షనింగ్లో జరుగుతుంది, బిడ్డింగ్ ప్రాసెస్లో జరుగుతుంది. ఆన్లైన్ని యూజ్ చేసుకొని మనం చేస్తాము. ఓకేనా? సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ వెబ్ పోర్టల్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన ఇండియాలో ఉన్న స్మాల్ అండ్ బిగ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ సెల్ దేర్ ప్రొడ్యూస్ ఇన్ బిగ్ మార్కెట్ త్రూ ఆక్షన్. సో ఆక్షన్ సిస్టమ్ ద్వారా ఒక పెద్ద మార్కెట్లో ఒక ఆన్లైన్ పోర్టల్ని యూజ్ చేసుకొని మన ఇండియాలో ఉన్న స్మాల్ అండ్ బిగ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రొడ్యూస్ని ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా సెల్ చేసేయచ్చు. సో సెల్లింగ్ అయిపోయిన తర్వాత ఈ స్మాల్ అండ్ బిగ్ ఫార్మర్స్కి మనీ రావాలి కదా. సో మనీ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే పడిపోతాయి అన్నమాట. ఓకేనా? డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే పడిపోతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పాయింట్ ఇది. సో ఇట్ వాస్ డెవలప్డ్ బై ఎంఎస్టీసీ. సో ఎంఎస్టీసీ వాళ్ళు డెవలప్ చేశారనమాట. ఒక సైడ్ మనకి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని సెల్ చేసే వాళ్ళు ఉంటారు, నథింగ్ బట్ అవర్ ఫార్మర్స్. ఇంకొక సైడు ఈ ప్రొడ్యూసర్ని బై చేయడానికి కొంతమంది ఉంటారన్నమాట, బయ్యర్స్. ఇట్ కెన్ బి ఐదర్ కంపెనీస్, అగ్రికల్చర్ కంపెనీస్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా సరే అవ్వచ్చు అనమాట. ఓకేనా? ఎవరైనా కొనవచ్చు. పర్ఫెక్ట్, బాగుంది. సో ఫార్మర్ ఏం చేస్తాడంటే అతని యొక్క ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దాన్ని సిఆర్డబ్ల్యూసీని యూజ్ చేసుకొని
ఓకేనా, సెంట్రల్ రైల్ సైడ్ వేర్ హౌస్ కంపెనీస్ని యూజ్ చేసుకొని వాళ్ళకి ప్రొడ్యూస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారన్నమాట. వాళ్ళకి ప్రొడ్యూస్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఒక వేర్ హౌస్లో స్టోర్ చేస్తారు. డన్, వేర్ హౌస్లో స్టోర్ చేస్తారు. సో ఫార్మర్ మొత్తం డీటెయిల్స్ని నోట్ డౌన్ చేసుకుంటాడు. ఎంత ప్రొడ్యూస్ని నేను సెండ్ చేశాను, ఎంత వెయిట్ని సెండ్ చేశాను అని చెప్పి సిఆర్డబ్ల్యూసి, ఎంఎస్టీసీ అండ్ ఫార్మర్స్ డీటెయిల్స్ మొత్తం నోట్ డౌన్ చేసుకుంటారు. సో వెంటనే బయ్యర్స్ ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ వెబ్ పోర్టల్లోకి లాగిన్ అయ్యి, వెబ్ పోర్టల్ పేరేంటి, ఈ రకం అనే వెబ్ పోర్టల్లోకి లాగిన్ అయ్యి ఈ పర్టికులర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు బై చేస్తారన్నమాట. బై చేస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, బిడ్డింగ్ అనేది జరుగుతుంది. బయ్యర్స్ చాలామంది వస్తారు. నేను కొంటా ప్యాడీ, నేను కొంటా వీట్, నేను కొంటా టొమాటో, నేను కొంటా. ఇప్పుడు ఫర్ సపోజ్ కెచప్ కంపెనీ ఉందమ్మా, టొమాటో సాస్ తయారు చేసే కంపెనీ ఉంది. వాళ్ళకి ఏం కావాలి, రా మెటీరియల్ టొమాటో కావాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఈ వెబ్ పోర్టల్ ఏదైతే ఉందో నథింగ్ బట్ ఈ రకం అనే వెబ్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో లాగిన్ అయ్యి వాళ్ళు ఆక్షనింగ్లో పాల్గొంటారన్నమాట. సో ఇలా చాలామంది వచ్చి టొమాటో కొనడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఎవరైతే హైయెస్ట్ ప్రైస్ని కోట్ చేస్తారో సో బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి ఆ టొమాటో ప్రొడ్యూస్ అనేది వెళ్ళిపోతుంది. సో దీని ద్వారా ఫార్మర్కి జరిగే బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఫార్మర్ ప్రొడ్యూస్ చేసిన పంట ఏదైతే ఉందో దానికి మంచి మార్కెట్ దొరికింది. అవునా, ఆన్లైన్ ద్వారా బిగ్గెస్ట్ మార్కెట్ దొరికింది. సో మార్కెట్ యాక్సెస్ దక్కింది. అండ్ మధ్యలో ఎటువంటి ఇంటర్మీడియరీస్ ఎవ్వరూ లేరు. ఓకేనా, సో బిడ్డింగ్ ప్రాసెస్, సో ఎవ్రీథింగ్ విల్ బీ డన్ ఇన్ ట్రాన్స్పరెన్సీ మోడల్. అవునా, సో ఎంత ప్రైస్కి కొన్నారు, ఎంత ప్రైస్కి అమ్మారు మొత్తం మనకి ఆన్లైన్లోనే ఉంటుంది. ఫార్మర్ కూడా చెక్ చేస్తూ ఉండొచ్చు. సో ఎటువంటి ఇంటర్మీడియరీస్ లేరు, మధ్యలో ఎవరు లేరు కరప్షన్ చేయడానికి కానీ, ఓకేనా, ఎక్కువ ప్రైస్ని తీసేసుకోవడానికి కానీ, ఫార్మర్కి అన్యాయం చేయడానికి కానీ ఎవరు లేరు. సో ఆన్లైన్ ప్రాసెస్ మొత్తం ట్రాన్స్పరెంట్గానే జరుగుతుంది. మంచి మార్కెట్ యాక్సెస్ కూడా వచ్చింది. ఓకేనా, సో ఇలా ఫార్మర్స్కి చాలా బెనిఫిట్స్ ఈ పర్టికులర్ పోర్టల్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఫార్మర్కి మంచి ఫెయిర్ ప్రైస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే బిడ్డింగ్ ప్రాసెస్ కాబట్టి చాలామంది ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఆప్షన్లో. సో ప్రైస్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలా ఇంక్రీజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఫార్మర్కి డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఆటోమేటిక్గా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందన్నమాట. సో ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ షుడ్ బి అన్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అతను ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ అతని యొక్క ఏజ్ ఖచ్చితంగా 18 years క్రాస్ అయ్యి ఉండాలి. ఓకేనా, ఇది ఫార్మర్ సైడ్ నుంచి ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ బయ్యర్స్ కూడా అంతే. కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే సో ఇక్కడ నేను చూపించినట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని లాగిన్ అవుతారన్నమాట. లాగిన్ అయిన తర్వాత ఇంకా వీళ్ళు ఆప్షన్లో పాల్గొని సో ఈ పర్టికులర్ ప్రొడ్యూస్ని వాళ్ళు బయ్యింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ రకం పోర్టల్. సో ఫార్మర్స్కి జరిగే బెనిఫిట్స్ ఒకసారి మాట్లాడుకుందాం. వాట్ ఆర్ దోస్ బెనిఫిట్స్? సో బిగ్గెస్ట్ మార్కెట్ అనేది ఇప్పుడు యాక్సెసిబుల్గా వచ్చింది. అండ్ ఫెయిర్ ప్రైస్ ఇప్పుడు అనేది దక్కుతుందన్నమాట. సో ఫెయిర్ ప్రైస్ దక్కితే ఆటోమేటిక్గా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అండ్ దీంతో పాటు ఈ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే పడిపోతాయి. సో మధ్యలో ఎటువంటి ఇంటర్మీడియరీస్ అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఓకేనా, సో ఫార్మర్ ఉన్నాడు, ఫార్మర్ పంటని ప్రొడ్యూస్ చేశాడు, అమ్మాలనుకుంటున్నాడు. సో ఫార్మర్ ఏం చేస్తాడంటే సిఆర్డబ్ల్యూసి వాళ్ళతో మాట్లాడి ఈ పర్టికులర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో సిఆర్డబ్ల్యూసి వాళ్ళు ఏం చేస్తారంటే వేర్ హౌస్లో స్టోర్ చేసి పెడతారు. సో ఫార్మర్ ఏం చేస్తాడు, ఈ లోపు ఈ పర్టికులర్ ఈ రకం వెబ్ పోర్టల్ ఓపెన్ చేసి సో తన యొక్క డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకొని ఇక తన యొక్క ప్రొడ్యూస్ ఎప్పుడు సేల్ అయింది, సో బిడ్డింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎంత ప్రైస్ వచ్చిందని చెప్పి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత సో ఫార్మర్ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా మనీ పడిపోతాయి. సో బయ్యర్స్ అందరినీ సెల్లర్స్ అందరినీ చక్కగా కలిపే ఒక పోర్టల్ పేరే ఈ రకం వెబ్ పోర్టల్ అనమాట. ఓకేనా, సో దీని ద్వారా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది చాలా క్విక్గా సేల్ అయిపోతుంది. సో బయ్యర్స్ అందరూ ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. బయ్యర్స్ కూడా ఈజీయే. ఎందుకంటే ఇప్పుడు మనం అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని చాలామంది రా మెటీరియల్స్గా యూజ్ చేస్తారు. ఇప్పుడు పల్పీ ఆరెంజ్ ఉంది. పల్పీ ఆరెంజ్లో మనం ఈ ఆరెంజ్కి సంబంధించిన పల్పును కూడా యూజ్ చేస్తారు. సో వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళి ఈ ఏపీఎంసీస్ దగ్గర డైరెక్ట్గా ఫిజికల్గా వెళ్ళి ఆరెంజెస్ని చెక్ చేసి ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు. జస్ట్ ఈ రకం వెబ్ పోర్టల్ ఓపెన్ చేసి ఆరెంజెస్ని ఏ ఫార్మర్స్ అమ్ముతున్నారు సో ఫార్మర్స్ ఏం చేస్తారంటే ప్రైస్ని కోట్ చేయాలన్నమాట. సో ప్రైస్ వచ్చేసరికి రూపీస్ పర్ క్వింటాల్. సో ఒక క్వింటా వచ్చేసరికి ఇన్ని రూపీస్ అని చెప్పి ఫార్మర్ కోట్ చేస్తాడు. సో దానికి తగ్గట్టుగా బిడ్డింగ్ అనేది జరుగుతుంది. సో ఎంతైతే బిడ్డింగ్ అనేది జరుగుతుందో ఆ ప్రైస్ అనేది ఫార్మర్కి వెళ్తుంది. జస్ట్ ఈ ఎంఎస్టీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ యాక్టింగ్ లైక్ ఒక ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట ఎంఎస్టీసీ వాళ్ళు.
సో ఎంఎస్టీసీని రెగ్యులేట్ చేసేది ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది. సో ఎటువంటి మ్యాల్ ఫ్యాంక్షన్స్ అనేది ఎక్కడా జరగదు. సో ఇలా చక్కగా ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసిన పంట అండ్ బయర్స్కి కావాల్సిన నీడ్స్, సో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఒకే చోట వెబ్ పోర్టల్లో పర్చేస్ చేయొచ్చు. సో బయర్స్కి ఏంటంటే ఒక గ్యారంటీ ఉంటుందన్నమాట. ఎంఎస్టీసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఫార్మర్ దగ్గర నుంచి ప్రొడ్యూస్ తీసుకుంటున్నారో అక్కడే క్వాలిటీ చెకింగ్ అనేది చేస్తారు. సో క్వాలిటీ స్టాండర్డ్స్ కానీ ఓకేనా అవన్నీ చెక్ చేసి సో పంట ఎంతకాలం నిల్వ ఉంటుంది ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసి వీలైనంత తొందరగా ఆ పంటని అమ్మేయడం జరుగుతుంది. ఫార్మర్స్కి రావాల్సిన మనీ వచ్చేలాగా చేస్తారన్నమాట యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. దట్స్ ఇట్. విత్ దిస్ వి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ టుడేస్ డిస్కషన్ ఆన్ ఈ రకం పోర్టల్. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పోర్టల్ అనమాట. చాలా చిన్న డిస్కషన్ అయినా కానీ దీని యొక్క సిగ్నిఫికెన్స్ చాలా అంటే చాలా ఉంటుంది. మనం టెక్నాలజీని యూజ్ చేసి ఫార్మర్స్కి బెనిఫిట్ చేస్తున్నాం. నథింగ్ బట్ వీఆర్ కనెక్టింగ్ ఫార్మర్స్. సో ఫార్మర్స్ని ఇంటర్నెట్ ద్వారా బయ్యర్స్కి కనెక్ట్ చేస్తున్నాం డైరెక్ట్గా. ఇంతకుముందు మధ్యలో చాలామంది ఇంటర్మీడియట్స్ ఉండేలో వాళ్ళు బాగా లబ్ధి పొందేవాళ్ళు, ఫార్మర్స్ చాలా నష్టపోయేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీగానే జరుగుతుంది కాబట్టి సో టెక్నాలజీని యూజ్ చేసి ఇటువంటి బెనిఫిట్స్ని మనం అగ్రికల్చర్ సెక్టర్లో తీసుకురావచ్చు. ఫార్మర్స్కి ఇంత మంచి బెనిఫిట్స్ మనం చేయొచ్చు. ఫార్మర్స్ యొక్క ప్రొడ్యూస్ని మంచి ప్రైస్కి అమ్మొచ్చు, చాలా క్విక్గా అమ్మొచ్చు. పేమెంట్ కూడా ఫార్మర్స్ యొక్క డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోనే పడేలాగా చేయొచ్చు. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్కి ఫార్మర్ ఇబ్బంది పడాలంటే ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే సిఆర్డబ్ల్యూసి వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ తీసుకెళ్ళిపోతారు చక్కగా పంటని. వాళ్ళే తీసుకెళ్ళిపోయి ఈ రైల్వేస్ వేర్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్టోర్ చేసేస్తారు. సో ఇప్పుడు ఫార్మర్కి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉండదు. సో ఇలా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఖచ్చితంగా మెయిన్స్ ఆన్సర్ రేటింగ్లో ఈ పర్టికులర్ పోర్టల్ని మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? పర్ఫెక్ట్. బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్ దేర్ ఇస్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే ప్రీమియం కోర్స్ ఏదైతే ఉందో నథింగ్ బట్ యూపీఎస్సీ జీరో టు జర్నీ అనే కోర్స్ ఏదైతే ఉందో దీని మీద ప్రజెంట్ దివాళీ ఆఫర్ అయితే నడుస్తుంది. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 50,000 అనమాట. దివాళీ ఆఫర్ని బేస్ చేసుకొని ఈ కోర్స్ మీకు జస్ట్ 30,000కి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒకేసారి మీరు 30,000 పే చేసినా పర్లేదు. ఒకవేళ మీరు పే చేయలేకపోతే మీరు ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఎవ్రీ మంత్ 5,000 పే చేస్తే చాలు. ఇలా 6 months పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. సో కోర్స్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఒకసారి పర్చేస్ చేస్తే చాలు మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందన్నమాట. ఎన్నిసార్లు అయినా సరే ఎన్ని క్లాసెస్ అయినా చూడొచ్చు. మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్ కూడా యాక్సెస్ ఉంటుంది. కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, లేదు కుదరకపోతే రికార్డెడ్ క్లాసెస్ని ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. అండ్ పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్కి. అండ్ సిలబస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాం ఫర్ ప్రిలిమ్స్, మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ. 3 roundsకి కావాల్సిన గైడెన్స్ కానీ, స్ట్రాటజీ కానీ, సిలబస్ కానీ, ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం ఫ్యాకల్టీ మీకు ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఫ్యాకల్టీ అనే వాళ్ళు మీకు 24/7 అవైలబుల్గా ఉంటారన్నమాట. మీకు ఎప్పుడు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే యూ కెన్ కాంటాక్ట్ ఫ్యాకల్టీ. అండ్ లైవ్ క్లాసెస్ కాబట్టి మీకు డౌట్స్ ఉంటే లైవ్ క్లాస్లోనే అడగచ్చు. అక్కడే మీకు డౌట్స్ అనేది క్లారిఫై అయిపోతూ ఉంటాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెస్ట్ సిరీస్. యాక్చువల్గా మీరు కానీ బయట యూపీఎస్సీ కోర్సెస్ తీసుకుంటే దాంట్లో టెస్ట్ సిరీస్ ఇవ్వరు. సో ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు సెపరేట్గా తీసుకోవాలి. విచ్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 10,000, 15,000, 20,000. చాలా అంటే చాలా కాస్ట్లీ అనమాట. సో ఎవరైతే మన ఇన్స్టిట్యూట్లో యూపీఎస్సీ జీరో టు జర్నీ ప్రోగ్రామ్ని తీసుకుంటారో వాళ్ళకి టెస్ట్ సిరీస్ని ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. చాలా అంటే చాలా వాల్యుబుల్ ఆపర్చునిటీ, డోంట్ మిస్ ఇట్. అండ్ ప్రైజెస్ వచ్చేసరికి ప్రజెంట్ 30,000. ఈ ఆఫర్ కేవలం November 30 వరకు మాత్రమే ఉంటుంది. November 30 వరకు మాత్రమే ప్రైజ్ అనేది 30,000. ఫ్రమ్ December 1st నుంచి ప్రైజ్ మళ్ళీ 50,000కి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే ఎక్కడ 30,000కి యూపీఎస్సీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇన్ని ఫ్యూచర్స్ ఎక్కడెవరు, అది కూడా టెస్ట్ సిరీస్ని ఇంక్లూడ్ చేసి ఎవరెవరు. సో అర్థం చేసుకోండి, వీలైనంత తొందరగా ఈ పర్టికులర్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి 6305935532. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏ సబ్జెక్ట్ డౌట్ అయినా సరే, ఏ ఎగ్జామినేషన్ డౌట్ అయినా సరే యూ కెన్ కాంటాక్ట్ మీ. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 7095769596. మై సెల్ఫ్ వెంకట్, ఫ్యాకల్టీ ఆఫ్ సారం సంపత్రావు ఎడ్యుకేషన్. నేను డీల్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకేనా? సో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్. జై హింద్.